యేసయ్య మన జీవితాలు మార్చేవాడు, మన బ్రతుకులను మార్చేవాడు. అయ్యా, ఈ లోకం కొరికి మీరు ఆలోచిస్తున్నారేమో, ఇదిగో ఈ క్షణికమైనటువంటి జీవితం కొరికి మీరు ఆలోచిస్తున్నారేమో, ఈ కనిపిస్తున్నటువంటి ఈ రంగుల వలయం కొరకు ఆలోచిస్తున్నారేమో. దీనికి మించిన జీవితం మరొక జీవితం ఉంది. ఎప్పుడయ్యా అంటే ఏమండి, మనము చనిపోయినప్పుడు, మనం కన్నుమూసినప్పుడు మనం తెలిసే రెండు స్థలాలునే. ఒకటి నిత్య నరకం, రెండోది పరలోకం. ఏమండి, నిత్య నరకం ఈ భూమి మీద నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నావు చదువు, దానికి మనము కొంచెం కూడా చెల్లించకనుకుంటే వెళ్ళేటువంటి స్థలం ఏదంటే నిత్య నరకం. కానీ ఆ పరలోకం అనే మార్గం కూడా వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ప్రభు చెప్పిన మార్గం ఏంటంటే, యేసు చెప్పినము ఏమని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏమంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం అయ్యున్న క్రీస్తు దగ్గరికి వస్తే మన జీవితాలు పరలోకానికి ఎవరి సొంతం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ఇంకో మాట చెప్పమంటారా, ఎందుకు మేము ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో కలిసి వస్తుందని కాదండి, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఇంకోవడానికి కాదు, కానీ చచ్చిన తర్వాత పరలోకం వెళ్ళడానికి.